పుట్టపర్తి నియోజకవర్గంలో సాగు తాగునీటిని అందించి యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తామని పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి తెలిపారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలిగా పుట్టపర్తి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న సింధూరారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని అంటున్నారు. సింధూరారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఆమె నియోజకవర్గంలో పర్యటించారు. రోడ్ షో, ర్యాలీలో పాల్గొన్నారు. కొత్త చెరువు, బుక్కపట్నం మీదుగా పుట్టపర్తిలో పర్యటించారు. గతంలో మామ పల్లె రఘునాథరెడ్డి కోసం ఎన్నికల్లో 2 సార్లు ప్రచారం చేసిన అనుభవం తనకు ఉందన్నారు. మామ రఘునాథరెడ్డి చేసిన అభివృద్ధి పనులు తన విజయానికి దోహదపడతాయని అంటున్న పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. సత్యసాయి జిల్లా పుట్టపర్తి అభ్యర్థిగా సింధూరారెడ్డిని టీడీపీ అధినేత ప్రకటించిన నేపథ్యంలో పుట్టపర్తి వ్యాప్తంగా కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఇవాళ నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం అందరూ సింధూరారెడ్డితో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సింధూరా గారు చెప్పండి, అంటే ముందుగా కంగ్రాట్స్, మీకు సీట్ రావడం ఎట్లా ఉంది ఇవాళ క్యాంపెయిన్? ఇవాళ మార్నింగ్ స్టార్ట్ అయిందండి కేశాపురంలో క్యాంపెయిన్ అనేది. అసలు ప్రతి ఇంట్లో పండగంతా రోడ్డు పైనే కనిపిస్తుంది. నన్ను ఆదరించడానికి ఇంతమంది వస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. రోడ్లన్నీ అసలు వచ్చి అందరూ వచ్చి ఆల్ ద బెస్ట్ అలా చెప్తూ ఉంటే మనసు నిండిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మా మామయ్య గారు ఎంత కృషి చేసింటే, ఎంత వాళ్ళ గుండెల్లో వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళవన్నీ తీర్చింటే ఇంత ఆదరణ నాకు లభిస్తుంది ఇవాళ అని. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. మామయ్య గారు ఇన్నేళ్ళు కష్టపడి ఆయన సంపాదించుకున్న లెగసీ అండ్ కష్టం, ఆయన చేసిన కష్టం, ఆయన పడిన ఆయన చేసిన డెవలప్మెంట్, ఆ దృష్టిని తీసుకొని ఆయన అడ్వైస్ తీసుకొని నేను కూడా పుట్టపర్తిలో ఆయన తర్వాత ఐ హ్యావ్ వెరీ బిగ్ షూస్ టు ఫిల్ బికాస్ ఆఫ్ హిమ్. నాకు వీలైనంతగా నేను ట్రై చేస్తానండి. నిన్నటి వరకు మీరు ఇంటికి పరిమితమయ్యారు, వ్యాపారాలు చూసుకున్నారు, ఈరోజు రాజకీయాలు అడుగుపెట్టారు. ఏంటి అసలు భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? అంటే మీ ఇప్పటికే పుట్టపర్తి కాన్స్టిట్యున్సీలో మీ మామ చేసిన డెవలప్ కానీ ఇవన్నీ ఎట్లా ముందుకు తీసుకున్నారు? మా మామయ్య గారు గత 20 years నుంచి పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్నారు. ఆయన చాలా రకాలుగా రోడ్స్ కానివ్వండి, వాటర్ సమస్యలు కానివ్వండి చాలా వరకు తగ్గాయి. నేను 2014 and 2019లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ మామయ్య గారికి హెల్ప్ చేశాను ప్రచారంలో. 2014 కంటే 2019లో నేను వచ్చినప్పుడు నీటి సమస్యలు చాలా వరకు చాలా ఏరియాస్లో తగ్గాయి. 2014లో వచ్చినప్పుడు చాలామంది ఊకే ఇంట్లో కూర్చొని ఉండేవాళ్ళు. 19లో వచ్చినప్పుడు అందరూ శనక్కాయలు ఆ టైంలో ఒలుస్తున్నారు, వేశారు. అదే ఆనందం వేసిందనమాట. ఇంత డిఫరెన్స్, అందరికీ పని ఉంది దానివల్ల. సాగునీరుంటే ఇంతమందికి ఉపాధి వస్తుందా అనేది అప్పుడే నాకు తెలిసింది. అగ్రికల్చర్ అంత ఐడియా లేని దాన్ని నాకు, అంటే ఆయన చేసిన డెవలప్మెంట్ అక్కడే కల్లార కనపడింది. ఇంకా 193 ట్యాంకులు హంద్రీ నివా ద్వారా నింపాల్సిండేది. ఇప్పుడు మెయిన్గా నేను అది ఛాలెంజ్గా తీసుకొని ఈ నెక్స్ట్ దాంట్లో నేను చేయాలని అనుకుంటున్నాను. రెండోది నిరుద్యోగం. సూపర్ 6 పథకాల్లో చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఎలాగో చెప్పారు. అందులో ఏదన్నా ఇండస్ట్రీ నేను పుట్టపర్తిని దీనికి మాత్రమే ఏదన్నా తీసుకురావడం ఒక ఛాలెంజ్గా తీసుకొని నాకు వీలైనంతగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నేను ఈ 2 మెయిన్గా అనుకుంటున్నానండి. అంటే మొత్తం మీద రాజకీయాల్లో ఇప్పటివరకు కూడా రఘునాథరెడ్డి గారు ఉన్నారు, ఆయన వారసత్వంగా ఇవాళ సింధూరారెడ్డి ఉన్నారు. సరే చెప్పండి, అంటే ఎలక్షన్స్లో మీరు కాకుండా మీ కుటుంబ సభ్యులకి ఇచ్చారు, ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఎవరికి ఇచ్చినా మీ ముగ్గురే ఉంటుంది, ఎవరికి ఇచ్చినా ఒకటే. రెండోది అమ్మాయి గురించి మీకు కొత్తగా తెలియాలి ప్రజలకు కూడా. అమ్మాయి ఎంటెక్ 99.98%, అంటే గోల్డ్ మెడలిస్ట్. ఫస్ట్ పేపర్ 100, సెకండ్ పేపర్ 100, థర్డ్ పేపర్ 100, ఫోర్త్ పేపర్ 100, ఫిఫ్త్ పేపర్ 100, సిక్స్త్ పేపర్ మాత్రం 98. 99.98% గోల్డ్ మెడలిస్ట్. ఒక డీజీపీ కూతురు మాజీ, ఒక మంత్రి కోడలు. అందరికీ తెలియని అంశం ఏమంటే వీళ్ళ తాత ఆంతోని రెడ్డి అని అనంతపురం 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి మీద కూడా గెలిచాడు.
వీళ్ళ తాత. అంటే అన్ని జీన్స్ ఆ పాపకు వచ్చినట్లుంటాయి. కాబట్టి భగవంతుడు కూడా అనుకూలింపజేశాడు. మాకు కూతురు కిందకి కూతురే, అన్ని విధాలుగా మేము కలిసిమెలిసి ఉంటాం. కొడుకు నేను. ఉమా పోతూ ఇచ్చిన అదృష్టం ఏమంటే లేదని పెద్ద పని పెట్టాం. ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఓవైపు గ్రూపులో తగాదాలు ఉన్నాయి, ఓవైపు ప్రత్యర్థులు కూడా బలంగా ఉన్న పరిస్థితిలో పుట్టపర్తి ఏ రకంగా ఎదుర్కోపోతుంది? అంటే పుట్టపర్తి నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యుల మాదిరి రాత్రిమూలు కష్టపడి పనిచేశారు. నువ్వు శత్రువుని అడిగినా, వైఎస్ఆర్సీపీని అడిగినా, సార్ ఆ సార్ చాలా మంచోడు, కాకపోతే మేము వైఎస్ఆర్సీపీకి ఓట్లేమని చెప్పచ్చు, కానీ క్యారెక్టర్లో కానీ, కష్టంలో కానీ, నిజాయితీలో కానీ, ట్రాన్స్పరెన్సీలో కానీ నన్ను తప్పుపట్టు లేరు. కాబట్టి నన్ను ఆదరించారు. గ్రూపులు అనేటివి 5 మంది 10 మంది కుటుంబంలో ఉంటారు. పెద్ద గ్రూపులు కూడా పెట్టేవాళ్ళు కూడా కాదు. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ సభ్యులు మాత్రమే పనిచేస్తున్నాం. దానికి తగ్గట్టు ఈ 5 ఏళ్ళలో వైఎస్ఆర్సీపీ చేసిన దురాఘాతాలకు అందరూ ఏకమైపోయినారు. ఉద్యోగస్తులు కానీ, పాత్రికేయులు కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ అందరి ధ్యేయం ఒకటి. 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మాకు కష్టాలు తీరుతాయి, రేట్లు తగ్గుతాయి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, అమరావతి నిర్మాణం జరుగుతుంది, పోలవరం పూర్తవుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈసారి 100కి 200% తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మా పింకీ నాకు వచ్చిన అన్ని ఎన్నికల మెజార్టీ కూడా ఈసారి క్రాస్ చేస్తానని నేను నమ్ముతున్నాను. మిగతా గ్రూపులను నిల్చవు, వాళ్ళందరితో మాట్లాడతాం, అందరూ సరి చేసుకుంటే పెద్ద సమస్య కాదు అది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ మీకు, మీ కోర్టులు కూడా. ఇది అంటే ఇవాళ ఏదైతే ప్రచారం ప్రారంభించారో పల్లె రఘునాథ్ అంటే పుట్టపర్తి నియోజకవర్గంలో గతం కంటే మెరుగైన మెజార్టీతో విజయం సాధిస్తామని కూడా పల్లె చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభుదాప్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, పుట్టపర్తి నుంచి.